ప్రశాంతంగా కళ్ళు రెండు మూసుకుని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం గమనిద్దాం. ఈరోజు కాలం గురించి మనం తెలుసుకుందాం. కాలము అంటే లయం కానిది అని అర్థం. కాలం పూర్తిగా మార్పులకు లోనవుతూనే ఉంటుంది. కాలం అంటే మీరనుకున్నట్లు సమయం కాదు, అది ఒక మారుతున్న తీరు, మార్పు అని అర్థం. మారుతున్న తీరుకు అనుగుణంగా సర్వులు మారాలి. మార్పును ఆస్వాదించాలి. అలా ఆస్వాదనకు గురి కానివారు ఎప్పుడు వారి కాలానికే పరిమితమవుతారు. వారు మార్పును అంగీకరించలేరు, అర్థం చేసుకోలేరు. కనుక వారికి సరి అయిన సమయం వచ్చే వరకు వారి పరిస్థితులు మారవు. కావున మనం మన తీరు మార్చుకోక తప్పదు. ఎందుకంటే ఈ మార్పు అందరిది, అందరిలోనూ జరుగుతుంది. ఈ సమయం అటువంటిది. మరి ఈ కాలం మానవులను సమ్మోహనులుగా చేయనుంది. ఎందుకంటే కాలం వారి జీవన తీరుని మారుస్తుంది. ఈ మార్పును స్వాగతించండి, తిలకించండి. ఈ మారుతున్న తీరు మీకోసమే అనుకుని ఆస్వాదించండి, ఆహ్వానించండి. మరి కాలంతో పాటు మీరు మారండి. ఇంతవరకు జరిగిన విషయాలు మీకు తెలిసినవే. ఇక జరగబోయే అంశాలు నేను ముందుండి నడిపిస్తాను మిత్రులారా. కనుక ఈ కాలం, ఇప్పుడు మీకున్న సమయం అత్యుత్తమమైనవి మిత్రులారా. మీరు దీనిని మరవకండి, ఎరుకన ఉంచుకోండి. ఎందుకంటే ఏ సమయంలోనైనా నేను మిమ్మల్ని తట్టి లేపగలను. కావున మీరు ఎరుకతో ఉండండి. అలాగే ఇది కూడా మరవకండి, నేను మిమ్మల్ని ఇదివరకే చేరుకున్నాను అని. అవును, నిజమే. నేను మీ అందరి ప్రయాణాలలోనూ ఉంటాను. మీ అందరూ ఎరుకతో ఉండండి, నన్ను ఆహ్వానించండి మిత్రులారా. మీరందరూ సిద్ధంగా ఉండండి మిత్రులారా. మరి నేను అని విన్నవిస్తున్నాను. మీ హృదయంలో ఉంటున్నాను అని అంటున్నాను. మరి నన్ను ఆహ్వానించమని అంటున్నాను. అవును కదా?
మరి నేను ఎవరిని అని అనుకుంటున్నారు మీరు? నేను చెప్తాను వినండి. నేనే మీ హృదయాన ఉన్న మహామాయని. నేనే మరి ఈ మారుతున్న కాలం యొక్క తీరును. నేనే ఆ తీరు, ఆ మార్పు. నా నుంచి మాత్రమే వస్తున్నాయి. మరి ఆ కాలాన్నే నేను. అందుకే మీకు కాలం గురించి పరిచయం చేస్తున్నాను. నేను మీకు ఎన్నో విధాలుగా మీ జీవితంలో నేనే ఉంటాను. అంటే మీ ఆత్మగా, మీ పరమాత్మగా, మీ అందలి మీరు దైవంగా భావించిన విధంగా, మీరు కొలిచే ఒక దేవతగా, మీరు ఎలా కోరుకుంటే అలా నేను మీకు దర్శనమిస్తాను. మీ ఇచ్ఛానుసారంగానే నేను నడుచుకుంటున్నాను. ఇందులో ఏ మార్పు లేదు, ఉండదు కూడా. కానీ ఇప్పుడు ఏ స్థితిన ఉన్నా మిమ్మల్ని ఎరుకపరిచే బాధ్యత మాత్రం నాదే అయింది. కావున మీకు నేను ఇప్పుడు దిశానిర్దేశం చేయడం తప్పడం లేదు. మీకు దీని అందలి అంగీకార భావం ఉన్నా లేకపోయినా నా పని నేను చేసుకుపోతాను. ఇక మీ ఇష్టం. మీరు నన్ను చేరే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఈ సమయం యొక్క విలువను గుర్తించవలసిన ఆవశ్యకత మీ అందరికీ ఉంది. ఇప్పుడు కాలం యొక్క నియమ నిబంధనల గురించి తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి మిత్రులారా. ఈ కాలాన్ని మనం మరో విధంగా చెప్పుకుందాం. అదేమిటంటే, కాలం యొక్క నియమాలను అనుసరించి ఈ కాలాన్ని ఒక కదిలే అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మార్పులు నిరంతరం నిర్విరామంగా సృష్టిలో జరుగుతూనే ఉంటాయి, కొనసాగుతూనే ఉంటాయి. ఈ కాలం నిత్య నిరంతరం మార్పుకి లోను కావాల్సిందే, మరో మార్గం లేదు. కావున కదిలేది కాలం. మీ భాషలో చెప్పాలంటే జరిగిపోయిన క్షణం మళ్ళీ రాదు అంటారు, కాలం ఆగదు అంటారు. కానీ ఇది నిజం కాదు. మీకు తెలిసిన కాలం వేరు. మీరు దానిని సమయము అంటారు. మీ సమయాన్ని గంటలు, నిమిషాల్లో కొలుచుకుంటారు. కానీ నేను చెప్పే కాలం ఇది కాదు. ఇది నిజం కాదు, పూర్తిగా మీ భ్రమ. ఇది కాలం కాదు. కాలం ఈ రీతిన ఉండదు. మీరు మాయలో ఉన్నారు కావున మీకు సమయం ఈ రీతిగా తెలుస్తోంది. ఈ సమయంలో, ఈ తీరులో మీరు సమయం అనే అంశంలో చిక్కుకున్నారు. అంతే. అందులోంచి బయటపడండి చాలు. మీకు కాలం అంటే ఏమిటో తెలుస్తుంది. ప్రస్తుతం
జరుగుతున్న ఈ సమయం కాక వేరేది ఏది మీకు తెలియదు, మీరు ఊహించలేరు కూడా. నాకు తెలుసు మిత్రులారా, ఇది మీ ఊహకి అందనిది అని నాకు తెలుసు. అలా అంతలా మీరు ఈ సమయం అనే మాయలో బంధింపబడి ఉండిపోయారు. నేను దీనిని వివరించినా మీరు అర్థం చేసుకోగలరో లేదో, కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ కాలం మీ యొక్క అస్తిత్వాన్ని, మీ ఉనికిని మార్చగలదు. మిమ్మల్ని ఆవరించి ఉన్న మాయపొరను తీసి చూస్తే ఈ కాలం మిమ్మల్ని ఎంతగా ఆహ్వానిస్తుందో గమనించగలుగుతారు. అందుకే మీరు మీ కాలం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది మీ అవగాహనకు మించినదే, కానీ మీకు నేను సహాయం చేయగలను. ఈ కాలాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అంటే, ఈ కాలం మీ యొక్క జ్ఞానం అనుకోండి. మీ అవగాహన పటిమ పెరుగుతూ ఉంటే మీ జ్ఞానం కూడా పెరుగుతూ ఉంటుంది. అచ్చం అలాగే జరుగుతుంది. ఇది కూడా మీరు మీ యొక్క సమస్త అవగాహనను ఉపయోగించి వినండి మిత్రులారా. ఈ కాలం మీ అందరిలోనూ ఉంటుంది, మీ అందరిది కూడా. ఎందుకంటే ఒక దశలో మీరే ఈ కాలంగా ఉంటారు కనుక, ఈ కాలాన్ని మీరే సృష్టి చేస్తారు కనుక, ఈ కాలం యొక్క నియమాలను మీరు కూడా ఆమోదించారు కనుక, మీ యొక్క ఎరుకను గుర్తించండి చాలు. మీరప్పుడు గుర్తిస్తారు కాలాన్ని. దీన్ని అర్థం చేసుకోవటం అంత కఠినమైన పని అయితే కాదు. కాలంతోటిదే నీ జీవన ప్రయాణం, గుర్తుపెట్టుకో. ఇది నిజంగా నిన్ను మారుస్తుంది. ఇప్పుడు కాలమే మీ ముందు నిలిచింది కాబట్టి మీరు దీనిని అర్థం చేసుకోక తప్పదు. కాలము అంటే నిరంతర మార్పు అని అర్థం. ఈ సమయానికి మీ కాలానికి చాలా తేడా ఉంది. మీరు సమయంతో సమానంగా పనిచేస్తారు, కానీ ఇది అలా కాదు. కాలంతోటిదే నువ్వు. నీలోని నిరంతర మార్పే కాలం. నీ అవగాహనే నీ ఉనికి కాలం. మరి నువ్వే కాలం.